మొదటి వన్డేలో టీమిండియా కష్టపడి ఓడిపోయే మ్యాచ్ను టై చేసి పరువు దక్కించుకోగా రెండో వన్డేలో మాత్రం ఇంకా 46 బంతులు మిగిలి ఉన్నప్పటికీ లక్ష్యం ఛేదించలేక ఆలౌట్ అయ్యి 32 పరుగుల తేడాతో శ్రీలంక చేతిలో ఓటమిని మూటగట్టుకుంది. ఇక ఈ మ్యాచ్లో ఇంత ఘోరంగా ఓడిపోవడంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఘాటుగా స్పందించాడు. రోహిత్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, మొదటి మ్యాచ్ టై అవ్వడం, ఈ మ్యాచ్లో ఓడిపోవడం నిజంగా మాకు ఒక గుణపాఠం లాంటిది. మాకు మంచి ఆరంభాలే లభిస్తున్నాయి, కానీ వాటిని విజయాలుగా మార్చలేకపోయాం. మీరు ఆటలో ఓడిపోయినప్పుడు ప్రతిదీ బాధిస్తుంది. ఈ ఫలితం కొద్దిగా నిరాశని కలిగిస్తుంది. కానీ ఈ విషయాలు క్రికెట్లో జరుగుతాయి, వాటిని మనం స్వీకరించాలి. అయితే శ్రీలంక స్పిన్నర్ జెఫ్రీకి మాత్రం క్రెడిట్ ఇవ్వాలి. అతను ఈరోజు 6 వికెట్లు సాధించాడు. అతడి బౌలింగ్ నిజంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఇక నేను 65 పరుగులు చేయడానికి కారణం నేను బ్యాటింగ్ చేసిన విధానమే. మొదటి మ్యాచ్ తర్వాత ఇదే చెప్పాను, ఇప్పుడు ఇదే చెబుతున్నా. ఈ వికెట్లో పరుగులంత సులభంగా రావడం లేదు. కొద్దిసేపు క్రీజులో సమయం గడపాల్సిందే. అది చేయడంలో మా బ్యాటర్లు మరోసారి విఫలమయ్యారు. డ్రెస్సింగ్ రూమ్లో మా ఓటమికి గల కారణాలను సమీక్షించి చివరి మ్యాచ్ తుది జట్టుని నిర్ణయిస్తాం. అందులో భాగంగా ఒకరిద్దరిపై వేటుపడే అవకాశాలున్నాయి అని రోహిత్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.